తప్పకుండా వారి కుటుంబమే. కానీ ఒకవేళ మనం వారికి బంధువులమైతేనో లేకపోతే వారికి స్నేహితులమైతేనో వారు అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వారిని పట్టించుకోకుండా వదిలేం. మనం వారితో మాట్లాడతాం. వారిని తిరిగి కుటుంబంగా మీరు జీవించండి. మీరు ఎందు నిమిత్తమైతే దేవుడు మిమ్మల్ని ఐక్యపరిచారో, ఎందు నిమిత్తమైతే దేవుడు మీకు బిడ్డల్ని చాలాసార్లు చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుడు సంఘమును ఇంత ఉన్నతమైనదిగా భావించి ఆయన సంఘమును తన శరీరంగా తెలియచేసినప్పుడు ఎందుకని సంఘం అలా జీవించలేకపోతుంది అంటే దానికి ఆన్సర్ ఏంటంటే, మనము ఇప్పుడు జీవించవలసిన వారమే ఉన్నాం. దేవుని యొక్క కుటుంబముగా సంఘముగా జీవించవలసిన వారమే ఉన్నాం. అది మనందరికీ ఇవ్వబడినటువంటి బాధ్యత, మరియు అది ఒక కమాండ్, అది ఒక ఆజ్ఞ. గతకాల సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనం చూస్తున్నాం కదా. ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎల్లుండుటకు పిలువబడి. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఇప్పటివరకు దేవా మేము పాడిన కీర్తనల ద్వారా మీ నామానికి మహిమ పొందుకున్నారని నమ్మి స్తుతిస్తున్నాం. దేవా, మేము చెల్లించిన కృతజ్ఞతాస్తుతి ఆరాధన మీరు స్వీకరించారని నమ్మి స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ పరిశుద్ధాత్మని సహాయం ద్వారా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మీరు మాకు బయలుపరచండి, మరియు మీ నామాన్ని మహింపరచుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం గతించిన వారాల్లో చూసాం ఏ విధంగా మనం రక్షింపబడ్డాం, దేవుని యొక్క పిలుపు ఎలాంటిది, మరియు దేవుని యొక్క ఆయన యొక్క ఏర్పాటు ఎలాంటిది, మరియు ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిలో మనల్ని ఎలాగూ విమోచించారు. ఆయన మనల్ని విమోచించడం మాత్రమే కాదు, మనల్ని తన కుటుంబంలోనికి చేర్చుకున్నారు, మనల్ని దత్తత తీసుకున్నారు. వి వర్ అడాప్టెడ్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలమని మనం పిలువబడుతున్నాం. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు తర్వాత జ్ఞాపకం చేస్తూ మరొకసారి మన మునుపు పూర్వస్థితిని జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, మనం మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎందుకు అనంటే తన ప్రేమ చేత, తన ఉపకారము చేత, తన కరుణ ద్వారా, ఆయన కృప ద్వారా మనల్ని విమోచించారు. అయితే మనల్ని వ్యక్తిగతంగా విమోచించి మనల్ని లోకంలో అనాథలుగా విడిచిపెట్టేయలేదు. ఆయన మనల్ని విమోచించుకున్న కారణం ఏంటంటే ఒక జనాంగాన్ని చేయడం కోసం, ఒక న్యూ కమ్యూనిటీని తయారు చేయడం కోసం. దాన్నే పౌలు ఏమంటాడంటే సంఘము అను ఒక నూతన జనాంగాన్ని, ఆయన ఇండివిజువల్స్ని, వ్యక్తులని ఆయన విమోచించి మహిమ పొందుతున్నాడు.
అయితే అక్కడితో వదిలేయటం లేదు. వారిని ఒక జనాంగంగా చేసి వీరిని పరలోకమందే గాని, భూలోకమందే గాని అందరికిని ప్రత్యక్షపరచుట ద్వారా తన నానా విధములైన జ్ఞానాన్ని అందరికీ తెలియచేయాలనుకున్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు మొదటి 3 అధ్యాయాల్లో ఆ విధంగా తెలియచేస్తూ, ఇన్స్ట్రక్షన్ తెలియచేస్తూ, టీచింగ్ తెలియచేస్తూ, డాక్ట్రిన్ తెలియచేస్తూ, గొప్ప లోతైన విషయాలు తెలియచేస్తూ 3వ అధ్యాయాన్ని చివరికి ప్రేయర్తో, ఇంటర్సెషన్తో ముగిస్తూ ఉన్నాడు. దేవా, ఇట్టి మీ ప్రేమ యొక్క ఎత్తు, వెడల్పు, పొడుగు, లోతు సహపరిశుద్ధులందరితో కలిసి ఎఫెసీయులు తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాను. మరియు పరిశుద్ధాత్మని ద్వారా మనకు కూడా రాస్తూ అన్నాడు, ట్రినిటీ బైబిల్ చర్చ్ తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఉదయకాల సమయంలో ఆ ప్రేమ యొక్క ఎత్తు, వెడల్పు, లోతు, పొడుగు నువ్వు తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఆయన ఎంత ఘనమైన విమోచన కార్యం చేసి ఒక నూతన జనాంగంగా మనల్ని చేసి వివిధమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్, వివిధమైనటువంటి రిలీజియస్ బ్యాక్గ్రౌండ్స్, వివిధమైనటువంటి కాస్ట్ బ్యాక్గ్రౌండ్స్, వివిధమైనటువంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్, వివిధమైనటువంటి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్, రకరకాల వాటిలో నుంచి మనల్ని అందరినీ ఆయన ఒక్క గుంపుగా చేసిన ఏకైక విషయం ఏంటంటే క్రీస్తునందు మనల్ని, మన ఐడెంటిటీ ఏంటంటే క్రీస్తు వలన, మన గుర్తింపు ఏంటంటే, మన ఐడెంటిటీ కార్డ్ ఏంటంటే, మన ఆధార్ కార్డ్ ఏంటంటే క్రీస్తు వలన మనందరినీ ఐక్యపరిచింది ఆయన క్రీస్తు వలన అని ఉన్నతమైన ఆ డాక్ట్రిన్ ఎక్కడి నుంచో అంటే జగత్తు పునాది వేయబడక ముందు నుంచి భవిష్యత్ కాలపు వరకు కూడా, అనంతమైన భవిష్యత్ వరకు కూడా, ఇటర్నిటీ పాస్ట్ నుంచి ఇటర్నిటీ ఫ్యూచర్ వరకు ఆ విషయాలన్నిటిలో దేవుని యొక్క రక్షణ ప్రణాళిక క్రీస్తులో ఎలాగూ వెల్లడపరచబడిందో తెలియచేసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడంటే 4వ అధ్యాయంలో, నౌ లివ్ దట్ గాస్పల్. మనకి ఇంతకుముందు కూడా జ్ఞాపకం చేశారు బ్రదర్ కూడా, డాక్ట్రిన్ నౌ డ్యూటీ. ఈ సత్యము మనల్ని జీవించేటట్లు చేయాలి. హోలీనెస్, పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడు అయితే మనం పరిశుద్ధులంగా జీవించాలి. దేవుడు ఆయన త్రియేక దేవుడై ఉన్నాడు. దెర్ ఈజ్ యూనిటీ ఇన్ గాడ్. సంఘము ఐక్యత కలిగి ఉండాలి, ఇప్పుడు జీవించాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ 4వ అధ్యాయం మొదటి భాగంలోనే ఒక స్ట్రాంగ్ ఇంపెరిటివ్ చెప్తున్నాడు, లేకపోతే ఎంఫాటిక్గా చెప్తున్నాడు, లేకపోతే కమాండ్ చేస్తూ చెప్తున్నాడు. అంటే ఏంటంటే హెచ్చరిస్తూ ఉన్నాడు, ఎగ్జార్ట్ చేస్తున్నాడు. మొదటగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, తర్వాత ఇంటర్సెషన్ ప్రార్థన చేశాడు, ఇప్పుడు ఎగ్జార్టేషన్ ఇస్తున్నాడు, ఇప్పుడు ప్రోత్సహిస్తున్నాడు, ఒక విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది కనుక మీ జీవితాల్లో కనిపించినట్లయితే ఇప్పటి వరకు మనం 3 అధ్యాయాల్లో తెలుసుకున్న ఆ సైద్ధాంతిక దైవశాస్త్ర జ్ఞానం అంతయు, లేకపోతే డాక్ట్రిన్ అంతయు, బోధ అంతయు, టీచింగ్ అంతయు అది ఇప్పుడు జీవితంలోనికి ట్రాన్స్లేట్ అవ్వాలి. లేకపోతే నో యూస్, లేకపోతే నువ్వు వెలిగించబడినట్లే. చాలా ప్రమాదకరమైన స్థితి ఏంటంటే చాలామందికి డాక్ట్రినల్ నాలెడ్జ్ చాలా ఉంటుంది, అన్నీ తెలుసు, త్రిత్వము, త్రియేక దేవుడు, దేవునిలోని దైవ మానవ స్వభావాలు, ఆయన ఎలాంటి వాడో, ఆయన గుణలక్షణాలు. లైఫ్ చాలాసార్లు ఇంబ్యాలెన్స్గా ఉంటుంది, దీనికి కనెక్ట్ అవ్వదు. కొంతమంది ఏమంటారంటే డాక్ట్రిన్ అవసరం లేదండి, జీవితం ఇంపార్టెంట్, కాబట్టి ఇవన్నీ తెలుసుకోవడం ప్రాముఖ్యం కాదు, జీవించు చాలు. ఇది ఇంకొక ఎక్స్ట్రీమ్. రెండూ ప్రమాదమే. ఎందుకనంటే మనం బోధ దేవుని గురించి, ఆయన గుణలక్షణాల గురించి, ఆయన స్వభావం గురించి, మరియు ఆయన బయలుపరిచిన రక్షణ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడే ఆ ప్రకారంగా జీవించగలము. మరియు అదే సమయంలో అలాగూ జీవించినప్పుడే ఈ సత్యము మన జీవితంలో వాస్తవికత ధరించుకుంటుంది. డాక్ట్రిన్ అండ్ డ్యూటీ, దే ఆర్ ఇర్రిప్లేసబుల్, అవి ఇన్సపరబుల్, అవి విభజించలేనివి. యువతకాల సమయంలో నేను బోధకు మాత్రమే ప్రాముఖ్యత ఇస్తాను, టీచింగ్కి మాత్రమే, లేకపోతే నాలెడ్జ్కి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తాను, జీవితం ఇంపార్టెంట్ కాదు అనుకుంటే స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే
ఇవి అవిభాజ్యమైనవి. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నాకు బోధతో పని లేదు, నాకు జీవితం ప్రాక్టికల్గా చెప్పండి, నేను ఎలా జీవించాలో చెప్పండి, పరిశుద్ధత గురించి నేను ఎలా ఉండాలో చెప్పండి మాత్రమే అని నువ్వు అనుకున్నట్లయితే అది కూడా ప్రమాదకరమే. నీ ఫౌండేషన్, నీ పునాది డాక్ట్రిన్ అయి ఉండాలి. నీ జీవితం ఆ యొక్క డాక్ట్రిన్ బోధలో నుంచి, డాక్ట్రిన్ అంటే ఏంటి, వాక్య వివరణ బోధలో నుంచి, దేవుని యొక్క లక్షణాల స్వభావంలో నుంచి, ఆయన రక్షణ ప్రణాళికలో నుంచి నీ జీవితం బయటికి ఓవర్ఫ్లో అవ్వాలి. పౌలు అన్నాడు 4వ అధ్యాయం 1వ వచనంలో, ఇప్పటి వరకు న్యూ కమ్యూనిటీగా దేవుడు ఎలా చేశారో చెప్పి ఆయన్ని స్తుతించిన తర్వాత నూతన జనాంగాన్ని, సంఘమును దేవుడు ఎలాగో ఉద్దేశించాడో తెలియచేసిన తర్వాత 4వ అధ్యాయంలో 2 ముఖ్యమైన విషయాలు అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. 2 లక్షణాలు సంఘానికి ఉండాలి. ఒకటి యూనిటీ, రెండవది ప్యూరిటీ. ఒకటి యూనిటీ అంటే ఐక్యత, రెండవది ప్యూరిటీ స్వచ్ఛత లేకపోతే పరిశుద్ధత. మొదటి 6 వచనాల్లో ఆ యొక్క ఐక్యత గురించి జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ పౌలు ఏమన్నాడంటే, నేను ఖైదీనై ఉన్నాను. ఒకటి క్రీస్తు ప్రభువునకు ఖైదీనై ఉన్నాను, క్రీస్తునకు నేను ఖైదీనయ్యాను. ఇంతకుముందేమో మతానికి బందీగా ఉన్నాను, మరియు లోకానికి బందీ అయి ఉన్నాను. ఇప్పుడు నేను క్రీస్తునకు ఖైదీనై ఉన్నాను. ఐఎమ్ ప్రిజెంట్ ఫర్ క్రైస్ట్. అవును, క్రీస్తులో స్వాతంత్ర్యం ఉంది, కానీ ఇప్పుడు నేను క్రీస్తుకి ఇష్టపూర్వకంగా నన్ను నేను ఒక బానిసగా చేసుకున్న ఆయన ప్రేమ నన్ను ఆయనకి ఖైదీగా చేసింది. ఐఎమ్ బౌండ్ టు క్రైస్ట్. నేను క్రీస్తు నుంచి దూరపరచగలిగింది ఎవరునూ లేరు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఏమన్నాడంటే, నేను క్రీస్తుని బట్టి ఖైదీని, అంటే క్రీస్తుని వ్యాప్తి చేయటం కొరకు, క్రీస్తు నిమిత్తమై నేను ఇక్కడ సంఖ్యల్లో ఉన్నాను, వాస్తవికమైన చెరసాల్లో ఉన్నాను. ఈ ఎపిసిల్, ఈ యొక్క పత్రిక అపోస్తలుడైన పౌలు ఒక లగ్జూరియస్ హోటల్లో నుంచి రాయడం లేదు, లేకపోతే సముద్ర తీరాన చక్కగా స్వేచ్ఛతో రాయడం లేదు. ఒక బందీ అయి చెరసాల్లో నుంచి రాస్తూ అంటున్నాడు, నేను ప్రభువుని బట్టి ఖైదీను, నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. హెచ్చరించడం మాత్రమే కాదు, ఐఎమ్ ప్లీడింగ్. ఏంటంటే, లివ్ ద గాస్పల్. సువార్త ఏదైతే మిమ్మల్ని ప్రభావితం చేసిందో అది జీవించండి. రెండవ వచనంలో అన్నాడు, శ్రద్ధ కలిగిన వారై. ఐక్యత గురించి మాట్లాడుతూ, సంఘం ఐక్యంగా ఉండాలని మాట్లాడుతూ అన్నాడు, శ్రద్ధ కలిగి. అంటే ఇది ఆటోమేటిక్గా అయిపోయేది కాదు. యూ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్. శ్రద్ధ కలిగి, దృష్టి సారించి. వివాహంలో కూడా అంతే, ఆ యూనిటీ అండ్ జాయ్ అనేది ఆటోమేటిక్గా రాదు. మనం శ్రద్ధ పెట్టాలి, ఎఫర్ట్ పెట్టాలి, ఇంటెన్షనల్గా, ఇష్టపూర్వకంగా మనం శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి. సంఘ ఐక్యత కూడా అంతే. దేవుడు ఇంత ఉన్నత ఉద్దేశంతో సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానాన్ని బహిర్గతం చేయాలని ఇష్టపడుతున్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, శ్రద్ధ కలిగిన వారై. మరియు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆత్మ కలిగించు ఐక్యత. మీరు శ్రద్ధగా ఉన్నంత మాత్రాన అయ్యేది కాదు, పరిశుద్ధాత్ముడే ఆ ఐక్యతను కలిగిస్తాడు. కానీ యూ హ్యావ్ టు టేక్ అన్ ఇంటెన్షనల్ స్టెప్ ఫార్వర్డ్ టువర్డ్స్ ద యూనిటీ ఆఫ్ ద చర్చ్. నిజమైన దేవుని కుటుంబంగా జీవించడానికి శ్రద్ధ కలిగి ఉండండి. కారణము, ఆత్మ అనుగ్రహించు ఐక్యత, ఐక్యమును కాపాడుకొనుటకు. ఇట్ ఈస్ ద స్పిరిట్, ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద స్పిరిట్. ఈ లోకంలో చాలా క్లబ్స్ ఉంటాయి, వాళ్ళకి కామన్ ఇంట్రెస్ట్ అంతే, మీటింగ్ పాయింట్ అయితే సైక్లింగో, లేకపోతే స్కేటింగో, లేకపోతే మరొకటో. కానీ మనకి ఐక్యతనిచ్చేది సువార్త మరియు పరిశుద్ధాత్ముడు. హీ ఈస్ బ్రింగింగ్ ద యూనిటీ. ద హోలీ స్పిరిట్ ఈజ్ నిట్టింగ్ ద స్పిరిట్స్ టుగెదర్. మనల్ని పరిశుద్ధాత్ముడు
జతపరుస్తూ ఉన్నాడు. అంటూ శ్రద్ధ కలిగి చేయాల్సింది ఏంటో ఈ మొదటి 3 వచనాల్లో 7 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, మీరు సమాధానం అనుబంధం చేత, పీస్. రెండవది, మీరు ప్రేమతో, ప్రేమ, లవ్. మూడవది, ఒకరినొకడు సహించుచు, బేరింగ్ వన్ అనదర్. నాలుగవది, మీరు దీర్ఘశాంతముతో, లాంగ్ సఫరింగ్. మరియు సంపూర్ణ వినయముతో, హ్యూమిలిటీ, లో ఇన్ మైండ్. తర్వాత సాత్వికముతో నడుచుకొనవలనని ప్రభువును బట్టి మిమ్మను ఖైదీనైనా నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ ఏమన్నాడంటే మరొక ముఖ్య విషయాన్ని చూసి ఆ విషయాల్ని మనం చూద్దాం. ఒకటి, ఆత్మ అనుగ్రహించే ఐక్యము, మరియు మీరు ఇంటెన్షనల్గా శ్రద్ధ కలిగి మీరు చేయాలి. మూడవది ఏంటంటే మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా, యు ఆర్ కాల్డ్ టు బీ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మీరు దేవుని యొక్క సహవాసముగా ఉండుటకు పిలువబడ్డారు. మన పిలుపే సంఘముగా ఉండుటకు, మరియు మనం పరిశుద్ధులు అగుటకు పిలువబడ్డాం. ఒకవేళ నేను ఇవన్నీ తెలుసుకున్నాను కానీ అలా జీవించను, ఇంకా ప్రాచీన స్వభావంతోనే జీవిస్తాను, అనైక్య భావంతోనే జీవిస్తాను, ఇంకా ఈర్ష్యతోనే జీవిస్తానంటే అర్థం ఏంటంటే దేవుడు అవన్నీ చెప్పాడు ఓకే, కానీ నాకు అవసరం లేదు, దాని ప్రకారం నేను జీవించను. ఐ డోంట్ లివ్ అకార్డింగ్ టు ద ట్రూత్. అందుకే అన్నాడు శ్రద్ధ కలిగిన వారై. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏం చేయమన్నాడంటే సమాధానం అనుబంధం చేత, విత్ పీస్, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరినొకడు సహించుచు, బేరింగ్ వన్ అనదర్ విత్ లవ్. ఇవి రెండు కలిపి ఎందుకు ఇచ్చారంటే ఒకరినొకరు భరించినప్పుడే ప్రేమ అనేది వెల్లడి అవుతుంది. ప్రేమ ద్వారా ఒకరినొకడు భరించచ్చు. మ్యారేజ్ అయిన కొత్తలో జనరల్గా హస్బెండ్ అండ్ వైఫ్ చాలా క్లోజ్గా ఉంటారు. కానీ కొంతకాలం అయిన తర్వాత డిఫరెన్సెస్ అర్థమవుతాయి. డిఫరెన్సెస్ అర్థమయ్యే కొద్దీ ఆ యొక్క వివాదాలు మొదలవుతాయి. నాకు జోయల్ కొడాలి అన్న ఒక ఇల్లస్ట్రేషన్ చెప్పారు. 2 లవ్ బర్డ్స్ అని ఉంటాయి. వాటిని పెంచేవారు గమనించే విషయం ఏంటంటే ఆ 2 చక్కగా ఉంటాయి. ఉదాహరణకు ఒకటి చనిపోయింది అనుకుందాం, ఇంకొక కొంతకాలం అయిన తర్వాత ఒక్కటే ఉండటం మంచిది కాదని ఇంకొక బర్డ్ని తీసుకొచ్చి అక్కడ పెడితే ఒక యుద్ధ వాతావరణం ఉంటుందంట. అవి చంపేసుకునే అంతగా కొట్టుకుంటాయంట. ఆ బ్యాటిల్ అంతా అయిపోయిన తర్వాత, స్టార్మింగ్ అంతా అయిపోయిన తర్వాత తిరిగి చక్కగా ప్రశాంతంగా అవి కలిసి ఉంటాయంట, నార్మాలిటీకి వస్తాయంట. మ్యారేజ్లో కూడా అంతే, ఆ స్టార్మింగ్ జరుగుతుంది. ఆ యొక్క వైవిధ్యమైన లక్షణాలను అర్థం చేసుకొని వారు ఒక్కటిగా తీర్చబడతారు. సహవాసమైన ప్రేమతో ఒకరినొకరు భరించచ్చు, ఒకరినొకడు సహించచ్చు, బేరింగ్ వన్ అనదర్. పలానా సహోదరుడు నాలా లేడండి, ఎగ్జాక్ట్గా నాలాగా లేడు, సహించచ్చు. ఆ పలానా సహోదరి తన నేచర్ తన స్టైల్ నాకు నచ్చటం లేదు, తన విధానం నాకు నచ్చటం లేదు, తన డ్రెస్సింగ్ నచ్చట్లేదు, తన మాట విధానం నాకు నచ్చటం లేదు. ఒకరినొకరు ప్రేమతో సహించచ్చు. తర్వాత అన్నాడు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ. లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతము అని అంటే ఇది ఎక్కువగా ఎవరికి అప్లై అవుతుందంటే దేవుడు దీర్ఘశాంతంతో మనల్ని ఆయన చూశారు. మునుపు మనం పాపంలో ఉన్నప్పుడు ఆయన లాంగ్ సఫరింగ్, ఎంతో కాలం మనం ఆయన్ని దూరస్తులుగా ఉన్నప్పుడు, ఆయన అంగీకరించక తృణీకరిస్తున్నప్పుడు ఆయన దీర్ఘశాంతంతో మన వైపు చూశాడు. ఇప్పుడు అన్నాడు నౌ లివ్ దట్. నీ తోటి సహోదరుల పట్ల సహవాసంలో దీర్ఘశాంతంతో. ఎందుకంటే
ఐక్యత రావాలంటే ఒకరినొకరు సహించుకోకపోతే ఐక్యత రాదు. ఒకరినొకరు దీర్ఘశాంతంతో భరించినట్లయితే ఐక్యత రాదు. అలా అని చెప్పి వైవిధ్యాలు ఉండవని కాదు. దేర్ విల్ బీ డెఫినెట్లీ. చాలామంది రెడీగా ఉంటారు, అందుకే నేను రానండి చర్చ్కి, అదిగో వాళ్ళిద్దరు చూసారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. ఎక్కడ ఎవరైనా ఇద్దరు కొంచెం అసమాధానం, అందుకే రానండి. నేనేమంటానంటే, వాట్ అబౌట్ యూ? నీ సంగతి ఏంటి? తప్పకుండా వైరుధ్యాలు వస్తాయి, కానీ వాటిని దీర్ఘశాంతంతో సహించచ్చు. మరియు సంపూర్ణ వినయంతో, లో ఇన్ మైండ్, లేకపోతే తగ్గింపుతో, హ్యూమిలిటీతో, ఈ తగ్గింపు స్వభావం లేకపోతే ఐక్యత రావడం అనేది చాలా కష్టం. దానికి వ్యతిరేకం ఏంటంటే గర్వము, ప్రైడ్. వేర్ దెర్ ఇస్ ప్రైడ్, దెర్ ఇస్ నో యూనిటీ. వేర్ దెర్ ఇస్ హ్యూమిలిటీ, దెర్ ఇస్ యూనిటీ. తగ్గింపు అంటే దాని అర్థం ఆత్మాన్యోన్యత భావం కాదు. కొంతమంది తగ్గింపు అంటే ఏమంటారు, నేనేం లేదండి, అమ్మో నేనేం కాదు, నాకేం లేదు. అది అబద్ధం అవుతుంది. నీకు ఒకవేళ వస్తుంది, అది ట్రూత్. వచ్చినా రాదు అని చెప్పుకోవడం, లేకపోతే నేను తగ్గించుకుంటానని, దట్ ఈస్ నాట్ ట్రూ హ్యూమిలిటీ. ట్రూ హ్యూమిలిటీ ఏంటంటే దేవుని బట్టి ఇతరులని యోగ్యులుగా ఎంచటం. లో ఇన్ మైండ్. ఇక్కడ వాడబడిన ప్రత్యేకమైన ఆ పదానికి అర్థం ఏంటంటే లో ఇన్ మైండ్, ఇతరులని యోగ్యులుగా ఎంచటం. ఇది మనకి వాస్తవంగా అపోస్తలుడైన పౌలు ఈ యొక్క పత్రిక రాస్తున్న సమయంలో చాలామంది గ్రీక్ ఫిలాసఫర్స్ ఉండేవాళ్ళు. అరిస్టాటల్, ప్లేటో, సాక్రటిస్, వారందరూ అప్పటికే జీవించిన వారు. వారెప్పుడు కూడా హ్యూమిలిటీని ఒక గొప్ప వర్చ్యూగా వారు భావించాల. హ్యూమిలిటీ అనేది బానిసలకు ఉండే స్వభావం అని వారు భావించేవారు. తగ్గింపు అనేది ఎవరికి ఉండాలంటే బానిసలకు ఉండాలి, పనివారికి ఉండాలి. కానీ దానికి మాదిరి మన ప్రభువును రక్షకుడైన క్రీస్తే ఒక 2 పేజెస్ దాటి వెళ్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనటలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తను తగ్గించుకోవడం అంటే తన దైవత్వాన్ని విడిచిపెట్టేలా. తను దేవుడు కాదని చెప్పలేదు. తను ఏంటో తనకు తెలుసు, స్పష్టంగా తెలుసు. అయినా నన్ను విమోచించడం కోసం నిన్ను ఆయన యోగ్యునిగా చేయడం కోసం తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ సో దట్ యూ కెన్ బి ఆఫ్ వాల్యూ. అది తగ్గింపు అంటే. పౌలు అన్నాడు, సంపూర్ణ వినయముతోను మరియు సాత్వికంతోను, జెంటిల్నెస్. సాత్వికము అన్న పదానికి అర్థం ఏంటంటే తీవ్రంగా కోపం చెందటం, అసలు కోపమే లేకపోవడం. ఈ రెండిటికి మధ్యలో ఉన్నది సాత్వికం, జెంటిల్నెస్. తీవ్రంగా అదే పనిగా గద్దించటం, గర్హించటం, కోపోద్రేకంతో అదే పనిగా ఉండటం. మరొక వైపు అసలు కోపమే లేదు, అసలు అలా సైలెంట్గా ఉండటం. ఈ రెండిటికి మధ్యలో ఉన్న బ్యాలెన్స్నే సాత్వికము అని అంటారు, జెంటిల్నెస్. సహవాసంలో ఐక్యత కావాలంటే అందుకే ఒక మాట అంటాడు, ఇదే అధ్యాయంలో కిందకి వెళ్ళిన తర్వాత ఇదే వచనాల్లో, ప్రేమతో సత్యమును తెలియచేయట. అది సాత్వికం అంటే. దట్ ఈస్ అ స్కిల్. ఇక్కడ మనం ఈ 2 లక్షణాలు కనిపించేది ప్రభువులోనే.
సాత్వికం సంపూర్తిగా కనిపించేది ప్రభువులని. ఎలా అంటే ఆయన చాలాసార్లు సత్యాన్ని చెప్పాడు, అమితంగా ప్రేమించాడు. కానీ అదే ప్రభువు దేవాలయంలో రూకలు మార్చే వాళ్ళని ఆయన ఆ బల్లల్ని పడవేశాడు. ట్రూత్ అండ్ లవ్, సత్యము ప్రేమ, సాత్వికముతో నడుచుకో. చక్కని ఒక దాన్ని ఏమంటారంటే ఒక నెక్లెస్, పర్ల్స్ ఉంటాయి. అలా వీటిని ధరించుకోవటం ద్వారా ఆత్మ అనుగ్రహించు ఐక్యతను మీరు పొందుకోండి, దాన్ని సాధన చేయండి అని అపోస్తలుడైన పౌలు చెప్తుంది. సమాధానము, శ్రద్ధ కలిగి, ప్రేమతో ఒకరినొకడు సహించుచు, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోవాలని ప్రభువుని బట్టి ఖైదీనైనా నేను మిమ్మును బ్రతిమాలుకొనిచున్నాను. యుద్ధకాల సమయంలో దేవా మీ యొక్క రక్షణ ఎంత ఉన్నతమైందో నాకు అర్థమైంది. ఇప్పుడు నేను జీవించడానికి సహవాసంలో, దేవుడు మన సహవాసం ఉంచింది ఎందుకో తెలుసా? సో దట్ వీ విల్ ప్రాక్టీస్ దిస్ వర్చ్యూస్. ఈ యొక్క గుణ లక్షణాలు, ఈ లక్షణాలని మనం జీవించడం కోసం ఆయన ఉంచాడు సహవాసంలో. అందుకే సహవాసం లేకుండా నువ్వు గ్రో అవ్వలేవు. స్థానిక సంఘ సహవాసం లేకుండా ఈ యొక్క ప్రాక్టీస్ చేయడానికి నీకు అవకాశం లేనప్పుడు నువ్వు ఆత్మీయంగా ఎదిగే అవకాశమే ఉండదు. ప్రభువా నాకు ఈ నెక్లెస్ కావాలి. చాలామందికి, ముఖ్యంగా సిస్టర్స్కి గోల్డ్ చైన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వెరీ గుడ్. కానీ ఈ అదృశ్యమైన ఆత్మీయమైన ఈ అలంకరణ నాకు కావాలి. సిస్టర్సే కాదు, బ్రదర్స్, వి ఆల్ కెన్ హ్యావ్. మనం అందరం కూడా ఈ నెక్లెస్ ధరిస్తే నిజమైన ఆత్మీయ ఐక్యత సహవాసంలో ఉంటుంది. అంటూ 4వ వచనంలో ఏమన్నాడంటే, ఎందుకు అనంటే బేసిస్ ఏంటంటే, ఈ ఐక్యతకి బేసిస్ ఏంటంటే ట్రూతే, సత్యమే. ఇది రాజీ పడే ఐక్యత కాదు అన్నాడు 4వ వచనంలో. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణకు పిలువబడుతుంది. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైన ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. మరి 7 విషయాలు చెప్తూ ఉన్నాడు. ఇందాక వరకేమో 7 విషయాలు వర్చ్యూస్, లక్షణాల గురించి చెప్పాడు. ఇవి ఆత్మ అనుగ్రహించు ఐక్యతను కాపాడుకొనుటకు మనం శ్రద్ధ కలిగి ఉండాలి, వీటిని సాధన చేయాలి, వీటిని ప్రభు ఆత్మ సహాయం ద్వారా పొందుకొని వాటిని మన జీవితంలో సాధన చేయాలి అంటూ ఏమన్నాడంటే, బికాస్ ద రీజన్ ఫర్ యువర్ యూనిటీ ఈజ్ ద వన్నెస్ ఇన్ గాడ్. ఇక్కడ 7 విషయాలు చెప్తున్నాడు, కానీ వాస్తవికంగా 3 వ్యక్తుల ఐక్యత గురించి చెప్తున్నాడు. ఆత్మ అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు, ద ట్రయూన్ గాడ్. అందుకే మనం చూస్తాం శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. అంటే శరీరాన్ని, సహవాసాన్ని శరీరంగా చేసేది ఎవరంటే ఆత్మదేవుడే. ఆత్మ అనుగ్రహించు బంధము. ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ బిల్ట్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్ముడు. చాలామంది చెప్పేది ఏంటంటే, మీ దగ్గర పరిశుద్ధాత్మ లేదు బ్రదర్, మీ పాటల్లో పరిశుద్ధాత్మ లేదు బ్రదర్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ద హోలీ స్పిరిట్. ఎవరైనా వచ్చి మీరు పరిశుద్ధాత్మను నమ్మడం లేదా అంటే, పరిశుద్ధాత్మను నమ్మకపోతే అసలు సువార్త అర్థం కానట్లే. పరిశుద్ధాత్ముడే మనకి ఈ లక్షణాలను ఇచ్చేది, పరిశుద్ధాత్ముడే సహవాసాన్ని బిల్డ్ చేసేది. ఐ యామ్ ఎ కరిజ్మాటిక్ ఇన్ దట్ సెన్స్, ఐ యామ్ ఎ పెంటికోస్టల్ ఇన్ దట్ సెన్స్. పెంతుకోస్తులు అంటే ఎవరంటే
పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నమ్మేవారు. ఆయన ఏం చేయగలగడో నమ్మేవాడు. అంతేగాని దాని విపరీత అర్థానికి తీసుకువెళ్ళి దాన్ని భావాన్ని విస్మరించడం కాదు. కానీ ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడు? శరీరాన్ని ఒక్కటిగా చేస్తున్నాడు. ఆత్మయు ఒక్కడే, శరీరమును ఒక్కటే. ఇక్కడ మనకు సందేహం కలుగుతుంది, మరి శరీరం ఒక్కటైతే ఎందుకు ఎన్ని స్థానిక సంఘాలు? చాలామంది చెప్పేది ఏంటంటే, మనం రక్షించబడిన తర్వాత సార్వత్రిక సంఘంలో చేర్చబడతాం. సార్వత్రిక సంఘం అంటే ఏంటి? విశ్వసించిన వారందరూ సార్వత్రిక సంఘంలో భాగమే. నిజమైన చర్చ్, ఇన్విజిబుల్ చర్చ్, కనిపించని సంఘం. అంటే నువ్వు విశ్వాసం నిజంగా ఉంచి పాపక్షమాపణ పొందుకొని దేవుని కుమారుడిగా కుమార్తెగా అయితే నువ్వు సార్వత్రిక సంఘములో భాగమవుతావు. శరీరమును ఒక్కటే. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ సార్వత్రిక సంఘం యొక్క డిస్ప్లేనే స్థానిక సంఘం. ఒకవేళ చాలామంది అనుకుంటాను, నేను రక్షించబడ్డాను, సార్వత్రిక సంఘంలో చేర్చబడ్డాను, కాబట్టి నాకు స్థానిక సంఘంతో అవసరం లేదు, వీళ్ళకి అర్థం కావడం లేదు అని అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే, పైన అపోస్తలుడైన పౌలు చెప్పిన ఒకరినొకడు సహించుచు, అదృశ్య సంఘంతో ఒకరినొకడు సహించేదే ఉంది, దీర్ఘశాంతమే ఉంది. చక్కగా నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, సార్వత్రిక సంఘంతో భాగమే ఉన్నాను, అప్పుడప్పుడు అక్కడక్కడ మీటింగ్స్కి వెళ్తాను, మినిస్ట్రీ చేస్తాను, కాబట్టి ఇంకా నాకు స్థానిక సంఘం అవసరం లేదు అనుకున్నట్లయితే, నువ్వు ఒకరినొకడు సహించేది ఎక్కడ? దీర్ఘశాంతం ఎక్కడ? సాత్వికం ఎక్కడ? వేర్ ఈస్ దట్ టు ప్రాక్టీస్? దట్ హ్యాపెన్స్ ఇన్ ఎ లోకల్ చర్చ్. స్థానిక సంఘము, సార్వత్రిక సంఘం యొక్క దృశ్యము. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. మీ నిరీక్షణయు ఒక్కటే, కారణము మీ ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. శరీరాన్ని ఈ యొక్క లక్షణాలనిచ్చి బంధము ద్వారా ఐక్యపరిచి శరీరముగా చేసేది పరిశుద్ధాత్ముడైతే, మన నిరీక్షణకు కారణము మన ప్రభువు, మన విశ్వాసానికి కారణము మన ప్రభువు, మన బాప్తిస్మానికి కారణము మన ప్రభువు. ఉదయకాల సమయంలో ఈ యొక్క ప్యాసేజ్ అంతటిని ఇంటాక్ట్ ఉంచేది, ఈ వాక్య భాగాన్ని ఇంటాక్ట్ ఉంచేది ఏంటంటే, ప్రభువు ఒక్కడే. యేసుక్రీస్తు ప్రభువు. అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఆయనలో దేవుడు సమస్తాన్ని కలుగు చేశాడు, ఆయనలో మనల్ని విమోచించాడు, ఆయన ద్వారా ఉభయులని సంధి చేసి యూదులనేమి అనుజులనేమి ఒక్క శరీరంగా చేశాడు. ఆయన ద్వారా మహిమ పొందడానికి ఇష్టపడుతున్నాడు. ఇన్ క్రైస్ట్ యు ఫైండ్ మీనింగ్. మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం, ఈ పజిల్, ఈ గందరగోళాన్ని అంతటిని, ఈ జీవితం అంటే ఏంటి, అసలు నేను ఎందుకు వచ్చాను ఈ లోకంలోనికి, నా జీవిత అర్థం ఏంటి, వీటన్నిటిని అర్థం చేసుకోవాలంటే క్రైస్ట్ అనే సెంటర్ పాయింట్, ఆ పజిల్ మనకు అర్థమైనప్పుడే, ఆ యొక్క సెంటర్ మనకు అర్థమైనప్పుడే ఈ పజిల్ అంతా అర్థమవుతుంది. అబ్బా, అందుకోసం నేను పుట్టానా, అందుకు నేను జీవిస్తున్నానా, అందుకోసం నేను దేవుని తెలుసుకోవాలి, అందుకోసం నేను ఉద్యోగం చేయాలి, అందుకోసం నేను వివాహంలో నమ్మకంగా ఉండాలి, అందుకోసం నేను నాకు ఇవ్వబడిన వాటిలో నమ్మకంగా ఉండాలి, అందుకోసం నేను సంఘ సహవాసంలో ఉండాలి, అందుకోసం నేను పరిశుద్ధంగా జీవించాలి. ఇట్ ఆల్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ఇఫ్ యు అండర్స్టాండ్ క్రైస్ట్. క్రీస్తుని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, బాప్తిస్మము ఒకటే. ఈ ఉదయకాల సమయంలో బ్రదర్, నేను ఇంకా ప్రభువుని తెలుసుకోలేదు. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మన ఆది పితరులు పాపం చేశారు, అంత మాత్రమే కాదు, మనమును పాపం చేశాం. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అలాంటి సమయంలో మన పాపం వలన వచ్చు జీతము మరణము. మన పాపం వలన మనం దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం, నిత్య నరకాగ్నికి పాత్రులమై ఉన్నాం. అలాంటి సందర్భంలో దేవుడు తన ప్రియ కుమారుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకంలోనికి పంపించి, మన పాపమునకు ప్రతిగా తన కుమారుని సిలువలో బలి చేసి, ఆయన అన్నాడు, నీ పాపం పోవడానికి ఒక్కటే మార్గం, నాయందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచిన వాడు ఇక ఎన్నటికీ చావడు. కేవలం విశ్వాసం.
నీ పాపం నిమిత్తమై పశ్చాత్తాపడి యేసునందల విశ్వాసం ఉంచి నీ పాపములు క్షమాపణ పొందుకున్నట్లయితే ఈ నిరీక్షణ నీదవుతుంది, ఈ విశ్వాసము నీదవుతుంది. ఈ ప్రభువు నీవాడవుతాడు మరియు ఎల్లప్పుడూ ప్రభువుతో కూడా యుగయుగాలు ఉండవచ్చు. ఒకవేళ యేసు ప్రభు నాకొద్దు, నా పాపంలోనే నేను జీవిస్తాను అని అనుకున్నట్లయితే నిత్య నరకాగ్ని దేవుని ఉగ్రత మన కోసం వేచి ఉంది. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నీ హృదయాన్ని ఇంకా ప్రభువుకి ఇవ్వకపోతే ఈ దినమే, ప్రభువా నా పాపం క్షమిస్తావా? రేపు నీది కాదు. టుడే ఈజ్ ద టైమ్. ఎస్టర్డే ఈజ్ గాన్, టుమారో ఈజ్ నెవర్ యువర్స్. టుడే ఈజ్ ద టైమ్. నేడు అను సమయం ఉండగానే ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు పశ్చాత్తాపడి, ప్రభువా నేను పాపం చేశాను, నన్ను క్షమిస్తావా? నీ కొరకు నన్ను పాత్రగా చేసుకుంటావా? నా జీవిత పరమార్థం నాకు అర్థమయ్యేటట్టు చేస్తావంటే ఈ క్షణంలోనే చెప్పనసక్యమైన సంతోషము నీ యొద్దకు వచ్చి గొప్ప రక్షణ ఆనందంతో నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని కోసం సజీవంగా సాక్షిగా నువ్వు బ్రతకవచ్చు. నీ వయసుతో సంబంధం లేదు. ఈ క్షణమే నీ హృదయాన్ని ప్రభుకి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. నేడు అను సమయం ఉండగానే ఈ ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే. ఈ నిరీక్షణ యేసు నీవాడు కాకపోతే ఈ నిరీక్షణ నీది కాదు. ఈ విశ్వాసంతో నీకు సంబంధం లేదు. వ్యక్తిగతంగా ఈ ప్రభువుని నువ్వు తెలుసుకోవాలి. 6వ వచనం, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైన ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. తండ్రియు ఒక్కడే. కాబట్టి ఇందాక మనం చెప్పిన ఆ స్పిరిచువల్ నెక్లెస్, ఆ హారము, అది అర్థవంతంగా మన జీవితంలో మనం ఉండాలంటే అర్థం చేసుకోవాల్సింది, యూనిటీకి బేసిస్ ఏంటంటే ఆత్మ ఒక్కడే, కుమారుడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. వారు త్రియేక దేవుడు ఐక్యత కలిగి ఉన్నారు. అవర్ గాడ్ ఈజ్ ఎ ట్రయూన్ గాడ్. ముస్లిమ్స్ని నేను చాలాసార్లు అడిగే ప్రశ్న ఏంటంటే, వారు చెప్పే ఒక మాట ఏంటంటే, బైబిల్ త్రిత్వం అని చెప్తుంది, త్రియేక దేవుడు అని చెప్తున్నాడు, దేవుడు ఒక్కడే కదా. ఒక్క ప్రశ్న వాళ్ళని అడగాలి, దేవుడు ప్రేమ ఉన్నాడు, అవునా కదా? గాడ్ ఈజ్ లవ్. సరే, నువ్వు అల్లా అంటున్నావు, అల్లా ప్రేమ ఉన్నాడు, అవునా కదా? అవును. మరి దేవుడు ఎవరిని ప్రేమించాడు? వాళ్ళు ఏం చెప్తారంటే మనల్ని ప్రేమించాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి మనల్ని చేయకముందు ఎవరిని ప్రేమించాడు? ఆన్సర్ లేదు. ఇంకా కొంతమంది బాగా తెలిసిన వాళ్ళు అయితే ఏం చెప్తారంటే తనను తాను ప్రేమించుకున్నాడు. తనను తాను ఎలా ప్రేమించుకున్నాడు? బైబిల్ దానికి స్పష్టత ఇస్తుంది. మన దేవుడు, బైబిల్ దేవుడు మనల్ని చేయకముందే ఆయన ప్రేమ ఉన్నాడు. కారణము, తండ్రియు కుమారుడును పరిశుద్ధాత్ముడై ఉన్న ఈ త్రియేక దేవుని మధ్యలో అవినవ భావ ప్రేమ బాంధవ్యం ఉంది. ఆ ప్రేమలో నుంచి వెలువడిందే ఈ సృష్టి. ఎప్పుడు ఉన్నవారు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడిని గణపరుస్తూ ఉంటాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. కుమారుడైన దేవుడు నా తండ్రి చిత్తము చేయుటయే నా పని. పరిశుద్ధాత్ముడు కుమారుని నిమిత్తం ఒప్పింప చేయడమే ఆయన పని. తండ్రియు కుమారుడును పరిశుద్ధాత్ముడై త్రియేక దేవుడు. మన దేవుడు ఒక్కడే, ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఇది మర్మము. దిస్ ఈజ్ ఎ మిస్టరీ టు హ్యూమన్ నాలెడ్జ్. ఇట్టి దేవుని ఐక్యత మనం అర్థం చేసుకున్నప్పుడు ఇప్పుడు మనం ప్రేమతో ఒకరినొకరు సహించచ్చు. ఈ దేవుడు మన దేవుడు, త్రియేక దేవుడు అని చెప్తే, ఇఫ్ దట్ డస్ నాట్ ట్రాన్స్లేట్ ఇన్ టు అవర్ లైఫ్స్, వీఆర్ సేయింగ్ దాట్ బట్ వీఆర్ నాట్ లివింగ్. మన దేవుని యొక్క స్వభావాన్ని ప్రకటిస్తున్నాం కానీ దాన్ని జీవించడం లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, శ్రద్ధ కలిగిన వారై ఖైదీనైన పౌలు నేను బ్రతిమాలు కొనుచున్నాను, మీ పిలుపు నాకు తగినట్లుగా జీవించుడి. ప్రభు బలను సమీపిస్తున్న మనం ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, మీ పిలుపు నాకు తగినట్లుగా జీవించడానికి సహాయం దయచేయండి. దీర్ఘశాంతము నాకు ఇవ్వండి. పలానా సహోదరుడు దేవుని గురించి ఎంత చెప్తున్నా, దేవుని స్వభావం ఏం చెప్తున్నా వినడం లేదు. పేషెన్స్. వారం వెంబడి వారం, ప్రభువా వారం వెంబడి వారం వాక్యాన్ని నమ్మకంగా బోధించడానికి
ప్రయాసపడుతున్నాను, కానీ ఎవరు వినడం లేదు, మార్పు కనిపించడం లేదు. పేషెన్స్, లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతము, సాత్వికముతో ఇతరులని నీకంటే ఉన్నతంగా ఎంచుతూ, ఆత్మాన్యోన్యత భావంతో కాదు, ఆ తగ్గింపుని మనం ప్రక్కన పెడదాం. ఇతరులను యోగ్యులుగా ఎంచుతూ, గివింగ్ ఆపర్చునిటీస్ టు అదర్స్ టు గ్రో ఇన్ ద లార్డ్, దేవుళ్ళు ఎదగడానికి ఇతరులకి అవకాశాలు ఇస్తూ, వారికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తూ, కొన్నిసార్లు ఏదైనా చూసినప్పుడు వారిని వెంటనే ఖండించడం కాదు, టైం ఇద్దాం, ప్రేమతో వారిని తెలియచేద్దాం, ఓర్పుతో ఉందాం. ప్రభు మనం ఆయన ఎరుకకు ముందు ఎన్నిసార్లు, ఎంతకాలం, ఎన్ని గంటలు ఆయన ఓర్పుతో సహించాడు. మన వైవాహిక జీవితాల్లో ఓర్పు కలిగి ఉందాం, దీర్ఘశాంతంతో ఉందాం, సాత్వికంతో ఉందాం. మన బిడ్డల విషయంలో ఓర్పుతో ఉందాం, సాత్వికంతో ఉందాం, దీర్ఘశాంతంతో ఉందాం. మన తోటి సహోదర సహోదరులతో ఓర్పుతో, దీర్ఘశాంతంతో, సంపూర్ణ వినయంతో, సాత్వికంతో నడుచుకుందాం. బికాస్ ప్రైడ్ ఈజ్ లైక్ ఎ క్యాన్సర్. గర్వము క్యాన్సర్ వంటిది, అది తినివేస్తుంది, మనల్ని తినివేస్తుంది, మరియు సహవాసాన్ని కూడా నాశనం చేస్తుంది. మరియు దేవుడు అనుగ్రహించిన ఈ సంఘము, స్థానిక సంఘం యొక్క ప్రాముఖ్యత ఎరిగిన వారమై ఇట్టి ఐక్యతతో జీవిస్తూ ఆయన యొక్క వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్, అంటే లోకమునకు దేవుణ్ణి చూపించవలసిన రాయబారులమై ఉన్నాం. అందుకే 2వ అధ్యాయం చివరిలో అంటాడు, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది, ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఈ అదృశ్యమైన త్రియేక దేవుడు సహవాసం ద్వారా ఆయన నివసించాలని, లోకానికి తను చూపించాలనుకున్న అడ్రస్ ఏంటంటే, అక్కడ పాత నిబంధనలో మందసం అయితే, ఇక్కడ నూతన నిబంధనలో సంఘము ఈజ్ అంబాసిడర్ ఫర్ క్రైస్ట్. దేవుడు ఏమన్నాడంటే, లోకానికి మీరు నన్ను చూడాలనుకుంటున్నారా, సంఘాన్ని చూడండి. సంఘమేమో భయంకరమైన పరిస్థితిలో ఉంది, కానీ దేవుడు హీ డిడ్ నాట్ గివ్ అప్. ఆయన దీర్ఘశాంతంతో అన్నాడు, లోకానికి ఏం చెప్తున్నారంటే, మీరు నన్ను చూడాలనుకుంటున్నారా, సంఘాన్ని చూడండి. త్రూ ద చర్చ్ హిస్ గ్లోరీ ఈజ్ డిస్ప్లేడ్. అంత మహోన్నతమైన అవకాశాన్ని దేవుడు భ్రష్టులమైన, మునుపు దూరస్తులుగా ఉన్న మనకు అనుగ్రహిస్తే, హౌ ఆర్ వి లివింగ్? అందుకే అన్నాడు పౌలు, బ్రతిమాలు కొనుచున్నాను, ఉదయకాల సమయంలో నేను మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. లెట్ us లివ్ ద గాస్పెల్. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరీక్షించుకుని ప్రభు వాళ్ళు చేయవేద్దాం. మన మధ్యలో సహోదరులు పౌల్ గారు ప్రార్థన చేస్తారు.